మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా కరెంటు స్తంభాలపై ఉన్న కేబుల్స్ని విద్యుత్ శాఖ సిబ్బంది తొలగించారు. ఈ క్రమంలో ప్రసార సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్ సిబ్బంది తీరును కేబుల్ ఆపరేటర్లు ఖండించారు. తమకు ఎలాంటి నోటీసులు లేకుండా ఫైబర్ కేబుల్స్ కట్ చేయడంతో హైదరాబాద్ మొత్తం ఇంటర్నెట్, కేబుల్ టీవీలు డౌన్ అయ్యాయని గగ్గోలు పెడుతున్నారు. ఇది తమకు నష్టం కలిగిస్తుందని, దీన్ని తక్షణమే నిలిపివేయాలని కోరారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వ్యాప్తంగా కరెంటు స్తంభాలపై ఉన్న కేబుల్స్ని విద్యుత్ శాఖ సిబ్బంది తొలగించారు. ఈ క్రమంలో ప్రసార సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యుత్ సిబ్బంది తీరును కేబుల్ ఆపరేటర్లు ఖండించారు. తమకు ఎలాంటి నోటీసులు లేకుండా ఫైబర్ కేబుల్స్ కట్ చేయడంతో హైదరాబాద్ మొత్తం ఇంటర్నెట్, కేబుల్ టీవీలు డౌన్ అయ్యాయని గగ్గోలు పెడుతున్నారు. ఇది తమకు నష్టం కలిగిస్తుందని, దీన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంప్రసాద్ లైవ్లో అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి. ఎంఎన్ఆర్, మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44లో అయితే ఉన్నాము. టీజీఎస్పీ డీసీఎల్కు సంబంధించినటువంటి సీఎండీ ఎవరైతే ఉన్నారో ముషర్రఫ్ అలీ ఫారూఖీ ఆదేశాల మేరకు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కేబుల్కు సంబంధించినటువంటి ఫైబర్ కేబుల్తో పాటు ఇటు ఇంటర్నెట్ కేబుల్కి సంబంధించినటువంటి తీగలన్నింటినీ కూడా కేబుల్స్ అన్నింటినీ కూడా కట్ చేయడం జరిగింది. ఏదైతే విద్యుత్ పోల్స్ ఉంటాయో విద్యుత్ పోల్స్ పైన ట్యాక్సులు చెల్లించడం లేదంటూ ఒక కారణంతోనైతే ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు లేకుండానే కేవలం మౌఖిక ఆదేశాలతోటే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి కేబుల్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి కేబుల్స్ ఇక్కడ కట్ చేయడం జరిగింది. మనం ప్రస్తుతం రోడ్ నెంబర్ 44లో అయితే చూడవచ్చు. రోడ్డు పొడవునా ఉన్నటువంటి కేబుల్స్ మొత్తాన్ని కూడా కట్ చేయడం జరిగింది. కేబుల్స్తో పాటు వాటికి ఉన్నటువంటి జాయింట్ బాక్సులతో సైతం వాటిని అన్ని కూడా ఇక్కడ రోడ్ల పక్కన కట్ చేసి పడవేయడం జరిగింది. మనం చూడవచ్చు ఈ కేబుల్స్లో అన్ని రకాలైనటువంటి కేబుల్స్ను మనం ఇక్కడ చూడవచ్చు విజువల్స్ ద్వారా. 2F కేబుల్ అంటే రెండు ఇంచుల ఫైబర్ కేబుల్ నుంచి మొదలుకొని అత్యధికంగా 48F కేబుల్ వరకు కూడా, అంటే వీటన్నిటి విలువ కూడా లక్షల రూపాయల్లో ఉంటుందని చెప్పవచ్చు. వీటన్నీ కూడా దేనికి కూడా ఉపయోగపడకుండా అయితే వీటిని ఎక్కడికెక్కడ కట్ చేసి ఇటు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అయితే కొంత దాష్టికంగా వ్యవహరించారని చెప్పవచ్చు. ఎందుకంటే కేబుల్ ఆపరేటర్స్ సంబంధించినటువంటి ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో అయితే వారికి ఎలాంటి ఆదేశాలు కూడా రానప్పటికీ కూడా కేవలం సీఎండీ ఆదేశాల మేరకే వారందరూ కూడా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఒక్కసారిగా ఈ యొక్క కేబుల్, ఇంటర్నెట్, ఫైబర్కు సంబంధించినటువంటి సేవలకు అంతరాయం కలిగే విధంగా అయితే పూర్తి స్థాయిలో మనం చూడవచ్చు. హైదరాబాద్ మొత్తం కూడా ఇదే పరిస్థితి. దీనికి సంబంధించి కేబుల్ ఆపరేటర్స్ కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది. ఎందుకంటే మనం చూస్తే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రతినిత్యం ఇంటర్నెట్ లేనటువంటి ఇల్లు ఉండదు, ఫైబర్ వినియోగించుకున్నటువంటి ఇల్లు ఉండని నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కేబుల్ సర్వీస్, ఇంటర్నెట్కి సంబంధించినటువంటి సర్వీస్ ప్రొవైడర్ అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తమకు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండానే ఈ యొక్క కేబుల్ కట్ చేయడం అనేది కొంత ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ఇది కోట్లాది రూపాయలు, అంటే మనం చూడవచ్చు వైర్లన్నీ కూడా చాలా వైర్లు చూస్తున్నాం మనం విజువల్స్ ద్వారా బిగ్ టీవీ స్క్రీన్పై అయితే. వీటన్నిటి విలువ చాలా వేలు, లక్షలు, కోట్ల రూపాయలలో ఉంటుంది. ఇలా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి కేబుల్స్ అన్నీ కూడా పోల్ ట్యాక్స్ చెల్లించడం లేదంటూ ఒక కారణంతో తొలగించడం అయితే వారికి చాలా ఇబ్బందికరం అని చెప్తున్నారు. ప్రభుత్వం ఏదైనా గైడ్ లైన్స్ తీసుకొచ్చినట్లయితే తాము పోల్ ట్యాక్స్లు కట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో హైకోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మనం చూస్తున్నాం హైదరాబాద్ అన్ని రంగాలుగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ పాత్ర చాలా కీలకం అని చెప్పవచ్చు. ఇంటర్నెట్కి సంబంధించినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆధునిక టెక్నాలజీకి అవసరమైనటువంటి ఇటు స్మార్ట్ సిటీలు కానీ, గ్లోబల్ సిటీ కానీ సంబంధించినటువంటి అన్ని అంశాలకు ముందుకు తీసుకువెళ్ళడానికి కూడా ఈ యొక్క ఫైబర్ ఇంటర్నెట్ అనేది ఎంతో అవసరం. హైదరాబాద్లో ఉన్నటువంటి మెజారిటీ పీపుల్, అంటే చాలా అత్యధిక స్థాయిలో ప్రజలందరూ కూడా ఫైబర్ కేబుల్ పైన ఆధారపడతారు. ఎందుకంటే ప్రతినిత్యం ఇంట్లో వివిధ రకాలైనటువంటి టీవీ చూడడానికి కానీ, అదేవిధంగా ఇంటర్నెట్కి సంబంధించి కానీ అన్ని రకాల ఉపయోగాలకు కూడా ఇంటర్నెట్ అనేది చాలా ముఖ్యమైపోయింది. రాంప్రసాద్, మరి అధికారులు ఏం చెప్తున్నారు? సంబంధించి కూడా ఇంటర్నెట్ లేనిదే సెక్యూరిటీని కూడా సంబంధించి అధికారులు మాత్రం వాళ్ళు ఒకటే విషయం ఏంటంటే వారికి ట్యాక్స్కి సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు చెల్లించిన నేపథ్యంలోనే ఇటు సీఎండీ ఉన్నతాధికారి చెప్పినటువంటి ఆదేశాలతో అయితే ఇలాంటి ఒక కార్యక్రమానికి వాళ్ళు అందరూ కూడా పాటుపడేటైతే మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ అన్ని కేబుల్ కట్స్ అన్ని చేయడం వల్ల అయితే
సుదీర్ఘంగా ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంటర్నెట్ సేవలు లేక నిన్న ఉదయం ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీని ద్వారా ఇటు కేబుల్ ఆపరేటర్స్కు అదేవిధంగా ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు నెలకొంటున్న నేపథ్యంలో ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్తామంటూ ఇప్పటికే కేబుల్ ఆపరేటర్ సర్వీస్ అసోసియేషన్ సభ్యులు అంటున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అమెరికా పర్యటన ముగిసిన అనంతరం ఇటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కూడా అపాయింట్మెంట్ తీసుకుని అయితే ఈ యొక్క అంశానికి సంబంధించి చర్చించి రానున్న రోజుల్లో దీనిపైన పూర్తి నిర్ణయం తీసుకుంటాం. కానీ ఇలా ఎలాంటి ఆదేశాలు లేకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇట్లా విద్యుత్ పోల్ల పైన ఉన్నటువంటి వీటిని కట్ చేయడం అయితే చాలా వరకు నష్టం కలిగిస్తుందని అయితే ఇటు కేబుల్ ఆపరేటర్స్ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకసారిగా కనెక్షన్ కట్ చేయడం క్రమంలో అయితే ఇటు ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా రకాలుగా కూడా ఈ యొక్క ఇంటర్నెట్ సేవలను ఉపయోగించుకుంటున్నటువంటి ప్రజలకైతే మనం చూస్తున్నాం రోడ్ నెంబర్ 44లో దారి పొడవుతా ఎక్కడ చూసినా కూడా కుప్పలు కుప్పలుగా ఈ యొక్క కేబుల్కి సంబంధించినటువంటి ఫైబర్ కేబుల్స్ కానీ ఇంటర్నెట్ కేబుల్స్ కానీ విత్ గ్యాంగ్ బాక్స్లతో సహా అన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ అయితే విద్యుత్ శాఖ అధికారులు కట్ చేయడం అయితే కొంత వారి యొక్క దాష్టిక చర్య అని చెప్పవచ్చు. ఎందుకంటే మినిమం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇలాంటి చర్యల్లో పాల్పడడం వల్ల ఇటు ప్రజలకు ముఖ్యంగా వినియోగదారులకు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఇటు కేబుల్ ఆపరేటర్స్ ఇబ్బంది పడుతున్న క్రమంలో ఒక వంతు ప్రజలు కూడా తమకు రావాల్సినటువంటి రెగ్యులర్గా ఏదైతే సేవలపై ఆధారపడుతుంటారో వాళ్ళకు ముఖ్యంగా ఇటు సెక్యూరిటీకి సంబంధించింది కానీ అదేవిధంగా గృహ అవసరాలలో ఇంటర్నెట్ అనేది ఈరోజు ప్రత్యేకమైన అవసరంగా మారింది. ఇంటర్నెట్ లేనిదే వారికి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అన్ని అవసరాలు కూడా ఇంటర్నెట్తో ముడిపడిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా నిలిచిపోయినటువంటి ఫైబర్ సేవలే కానీ ఇంటర్నెట్ సేవలతో పూర్తి స్థాయిలో అత్యధిక అగ్రగామి సంస్థలు కూడా ఏదైతే ఇంటర్నెట్పై ఆధారపడి ఫైబర్పై ఆధారపడుతున్నటువంటి సంస్థలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు దుర్మార్గంగా ఈరోజు కేబుల్స్ కట్ చేసి ఈ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్న లక్షలాది మంది జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు. ఈ కేబుల్ టీవీ ఇంటర్నెట్ మేము నష్టపోవడం కాకుండా లక్షలాది వినియోగదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో కనీసం ఒక నెల ముందు నోటీసులు కూడా ఇవ్వకుండా వీరు ఫైబర్ కేబుల్స్ని కట్ చేసి ఇండస్ట్రీని వినియోగదారులని అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావున దయచేసి ఇమీడియట్గా తక్షణమే ఈ యొక్క కేబుల్ కటింగ్స్ని ఆపవలసిందిగా కోరుకుంటున్నాను.